విధంగా ఉపయోగిస్తాం. దీని పేరు పోలింగ్, బాడీ ప్రొటెక్టర్ పోలింగ్ కన్సిల్. దీని పోలింగ్ కన్సిల్ అంటారు. Dear friends, good morning. Good morning. Today our chief guest, Deputy Commandant Vinod Gopi, welcome to our college, sir. Other staff members, other staff of REC forces, and all good morning to one and all. Today, our commandant, they are staying in our premises nearly 10 days. They are very comfortable because of they have given a awareness of different towns, different villages. If anything happens in villages, suddenly, suppose example, some community problems, other problems in towns or villages, immediately how to protect the villages, how to protect from the students, how to protect the other illegal activities. They are already done in this 1 week, last 1 week. Today, they are the last day. I request from our staff and students, they are given a class of Deputy Commandant Vinod Gopi garu and their staff members regarding the awareness of the drugs and awareness of the other disciplines, and they are also show the weapons how to protect because of you are now the diploma students. Now you go for another higher education. They, if suppose example any universities are there, any you have to suddenly happen anything, then how to protect from these weapons, other tear gases, like this they are explained because of that's why I request them to explain one by one. Please keep silent, your students. Okay. Now, you know what this is? Please accept our okay from our dear students. Please come with me. రెండు రెస్పిరేటర్ అంటే ఇది మనకి గ్యాస్ వేస్తున్నప్పుడు పోసుకుంటే జవాబు ఇది పెట్టుకుంటాం. ఇది పెట్టుకుంటే మనకు గ్యాస్ తగలదు. మనం గ్యాస్ వేసుకుంటున్నాం అనుకో ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. దీంట్లో చిల్లీ గ్యాస్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, రకరకాల గ్యాస్. అందుకని దీన్ని ఉపయోగిస్తాం. దీని పేరు రెస్పిరేటర్. దీనికి క్లాస్ తీసుకోవడానికి కనీసం 45 మినిట్స్ ఎక్కువ అవుతుంది. మీకు అంత డీప్ తెలవాల్సి ఉంటుంది. ఇది ఏమిటి, ఎందుకు ఉపయోగపడుతుంది ఎంత తెలుసుకుంటే చాలు. దీనిలో చాలా ఐటమ్స్ ఉంటాయి, అన్ని చాలా వేస్తాయి. అది మీకు సింపుల్గా చెప్తున్నాను, అంత ఎక్కువగా డీప్ కాబట్టి ఇది ఎంఎస్ఎల్
దీంట్లో సెల్ లోడ్ చేసి ఫైర్ చేస్తాం. ఇది ఆటోమేటిక్ ఒక్కొక్క సెల్ ఫైర్ అవుతుంది. దీంట్లో చిల్లీ సెల్, మిర్చి సెల్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, స్టెరిక్, నాన్ ఎలక్ట్రికల్ సెల్ కూడా దీంట్లో చేస్తారు. దీంట్లో సెల్ రెండు రకాలు, ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్ సెల్ వచ్చి వజ్ర మనకు బండి ఉంటుంది, ఆ బండిలో ఫైర్ చేస్తారు. నాన్ ఎలక్ట్రికల్ వచ్చి వీటిలో ఎంఎస్ఎల్, నెక్స్ట్ గ్యాస్ గన్, ఈ రెండింటిలో నాన్ ఎలక్ట్రికల్ సెల్. ఇది వుడ్ ప్రెస్ సెల్. వుడ్ ప్రెస్ సెల్ అంటే ఏ రూమ్ కన్నా ఉగ్రవాదులు కానీ మధ్యలో లీడర్స్ కానీ ఉంటే దానికి ఇది ఉపయోగిస్తారు. ఈ వుడ్ ప్రెస్ సెల్ దీంట్లోనే పైన ఉంటుంది, దీంట్లో కాదు. దీనికి లెంత్ ఎక్కువ, దాని గురించి ఎంఎస్ఎల్లో చేయరు, గ్యాస్ కన్లో చేస్తారు. 6 ఇంచ్ 6 mm ప్లైవుడ్ని హోల్ చేసుకుని వెళ్ళి అక్కడికి బ్లాస్ట్ అయ్యి ఆ రూమ్ అంతా గ్యాస్ కన్ తయారవుతుంది. దాంట్లో రూమ్ ఉన్నాము బయట కావడానికి ప్రయత్నిస్తారు. దీని ఏమంటారంటే వుడ్ ప్రెస్ సెల్. ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్. ఇది నాన్ ఎలక్ట్రికల్ సెల్కి వెనకాల ఇలా హోల్ ఉంటుంది, దీంట్లో పిన్ ఉంటుంది, పిన్ తోటి ఫైర్ చేస్తుంది. ఈ క్యాప్ ఉండిపోతుంది, ఇది బయటకు వెళ్ళగానే గ్యాస్ ఉత్పత్తి అయ్యి మధ్యలో ఉంటుంది. నాన్ ఎలక్ట్రికల్ అంటే ఇది, దీనికి పిన్ ఉండదు. మనం ఈ గుర్తుపట్టాలంటే ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ ఎలా తెలుస్తుందంటే ఈ రెండే ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్. ये अंजलि कंपनी ने बनाया गया, अंजलि कंपनी तैयार చేసిన अंजलि कंपनी तैयार చేసిన బాడీ ప్రొటెక్టర్, యాంగ్రా, థైరాయిడ్ బాడీ ప్రొటెక్టర్, జింకా, ఇది ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది. మీకు దీని గురించి ఏం తెలియాలంటే మీరు ఎలా చేసుకుంటారో, ఏం ఉపయోగిస్తారో, దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇది మీకు తెలిస్తే చాలు. చేసుకున్నారంటే గ్యాస్ ప్రయోగిస్తారు మా మీద. ఇంకోటి గుర్తుంచుకోండి, దేశం వచ్చారు, రెస్టారెంట్ పెట్టారు అంటే మా మీద అది కంపెనీ తయారు చేసింది పోలీ బాడీ ప్రొడక్ట్. చూసారుగా పంప్ యాక్షన్ కాదు, దీంట్లో కూడా కార్టరేజ్ వస్తారు, ఆ కార్టరేజ్ పెట్టి ఫైర్ చేస్తారు. ఇది ప్రొడక్ట్ అనమాట. ఇది ఫైర్ చేసుకోవడానికి ఈ సెల్ చిన్న రౌండ్ కింద వస్తాయి, మొత్తం మీద అనమాట. ఇది ఒక ప్రొడక్ట్ పెడతారు, దీంతో ఫైర్ చేస్తారు. ఫైర్ చేసుకోవడానికి ఎటువంటి హానికరం కలదు. దీంట్లో సెల్ ఉంటాయి, కార్టరేజ్ ఉంటాయి, ఆ కార్టరేజ్ ఫైర్ చేస్తారు. ఇది సేమ్ థింగ్, కాంపాక్ట్ సిస్టమ్. దీంట్లో జనరేటర్ కూడా టైప్ చేస్తారు. నరేష్ దీంట్లో జనరేటర్ టైప్ చేస్తారు. ఆ జనరేటర్ టైప్ చేస్తావా? నాకు దూరంకి వెళ్ళాలంటే చేతితో టైప్ తక్కువ. ఇది 300 వీటికి మార్క్స్ ఉంటాయి. 300, 300, 9, 300, 6 వీటికి నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ బట్టి అలా పనిచేస్తాం. దీన్ని పెట్టి పని చేస్తారు. దీంట్లో కార్టూన్ పెడతారు, దాన్ని వేరే కార్టూన్ చేస్తారు. ఇది లాభ నాకు ఎంత దూరం కావాలి. ఇది ఎక్సాస్ అయిపోతుంది. ఇది ఎంతవరకు ఏంటంటే మధ్యమంది గడలు పట్టడానికి, మధ్యమంది చిత్రం చేయడానికి ఇది ఉపయోగిస్తారు. ఇది ఏంటంటే నెక్సస్, దేశంలో ఉగ్రవాదులు, ఆటంకవాదులు ఆడుకుంటారు చూస్తారా, ఆడుకుంటే ప్రయోగించి దీంట్లో ఇన్సాస్ అంటారు. దీంట్లో 20 రౌండ్లు వస్తాయి. ఫస్ట్ రౌండ్ 3 రౌండ్లు, వాళ్ళు సింగిల్ రౌండ్ వస్తాయి. 20 రౌండ్లు వస్తాయి. బ్యాంకింగ్ 20 రౌండ్లే నింపుతారు. దీంట్లో ఇన్సాస్ 2 ఏకేఎం ఆటోమేటిక్
వచ్చిందా? దీంట్లో 30 రౌండ్లు వస్తాయి. 30 రౌండ్లు దింపుతారు మ్యాగజైన్లో, 30 రౌండ్లు బయలు పరుచుకుంటారు. దీనికి ఇది ప్రతి దానికి రేంజ్ ప్రకారం ఉపయోగిస్తాం. ప్రశ్నలు దగ్గర ఉన్న వాళ్ళకి ఫైన్ చేస్తాం. దీంట్లో 14 రౌండ్లు వస్తాయి, 14 తింటారు. ఇది ప్రశ్నలు. ఇది మన దగ్గర ఎంత దగ్గర ఉంటే అంత యాక్షన్ చేసి ఫైన్ చేస్తాం. ఎక్కువ ఆఫీసర్స్ ఉపయోగిస్తారు. ఇది ప్రశ్నలు అన్నారు. దీన్ని అలా ఉపయోగిస్తారు. ఛార్జింగ్ ఒక ఛార్జింగ్ బ్యాటరీ కూడా ఛార్జ్ చేస్తుంది. మధ్యలో మనం ఎప్పుడన్నా జనాలు ఎదుర్కొన్నప్పుడు లేడీస్ ఉపయోగించే సబ్జెక్టులో ఎంత కొడుతుంది కరెక్ట్ అయితే ఇది అంత ఉపయోగిస్తుంది. ఇది కూడా లాభం కరెక్ట్గా పనిచేస్తున్నాము. ఇది కూడా సేమ్. ఈ సెల్ చిల్లీ సెల్, గ్యాస్, రకరకాల గుల్ఫర్ సెల్, జనాలు ఉంటే కనుక మధ్యలో పట్టుకున్నా అంటే ఎక్కువ మధ్య లేడీస్ ఉపయోగిస్తాం. షార్ట్ పట్టుకుంటాం. ఎక్కువ సౌండ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మేము అవగానే అడ్వాన్స్ అవ్వాలనుకో జనాలు బయటపెట్టాలంటే ఈ గిన్నె చేస్తాం. గిన్నె చేస్తాం ఏమవుతుంది? లాస్ట్ ఏమవుతుంది? ఆ ఫస్ట్ దాన్ని దాటుకుంటూ రాకుండా మేము టైమాంతర్ అంటే మనం దేనికి ఎలా కొడతాం? ఐడెంటిఫై చేయాలి. టైమాంతర్ స్టిక్కర్స్ మామూలుగా మనం దేనికి ఎలా కొడితే ఓపెన్ అయిందంటే దేనికి మనకు తెలుస్తుంది. ఇది కనుక మనం చేసామనుకో సేమ్ దేనికి ఉంటుంది అంటే పబ్లిక్ అటు కాదు. ఎంతవరకు చెప్తే మీకు ఏమైనా డౌట్ ఉన్నారు? రియల్ స్కోప్ ఇది స్కోప్ ఇది ఓన్లీ స్కోప్ 3 వే డిఫరెంట్ మనం టిఫిన్ దాటి 3 డబ్బాలు కట్టాము. టిఫిన్ డబ్బాలు సేమ్ అదే సింగిల్ వే ఒకే డబ్బా. దీంట్లో గ్యాస్ వస్తుంది. ఇది వేసినప్పుడు జనాలు అన్ని గ్యాస్ కళ్ళు మండుతాయి, మొప్పు మండుతుంది. సరే దాని గురించి పబ్లిక్ ఎక్కువ దేని మీద అటెండ్ చేసినట్టు నేను చెప్పిన దానికి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇంకొకటి కొంచెం డిసిప్లిన్ గురించి డ్రగ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ మనకి డిసిప్లిన్ ఎవరి దగ్గర అయితే డిసిప్లిన్ ఉంటుంది నా దగ్గర చదువు గౌరవించడం తల్లిదండ్రులు, పెద్దల్ని, టీచర్స్ని, ఫ్యాకల్టీస్ ప్రతి ఒక్కరు వృత్తిని కనపడారు. నమస్తే సార్. ప్రతి ఒక్కరిని గౌరవించారు.
ఎక్కడో ఏ ప్లేస్ వీక్నెస్ మనం ఇక్కడ ఇదే రూమ్ ఇచ్చారు మనం మొత్తం కట్టించి